జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గోచరంలో గ్రహ దేవతలు ఏ ఏ ఫలితాలను ఇవ్వబోతున్నాయి? ముందుగా మనం ఇవి సంవత్సర ఫలితాలు కాబట్టి, పరాభవ నామ సంవత్సర ఫలితాలు కాబట్టి రాజపూజ్యం వ్యయం ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం మొదటగా ఇవి చూడాలి. అవేంటో మనం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము జూలై నుంచి కంప్లీట్ ఫార్చ్యూన్స్ కి తెర లేపుతూ ఉంది కాస్మస్. యూనివర్స్ నుంచి, విశ్వం నుంచి అనేక అనుకూలతల్ని మీరు పొందబోతూ ఉన్నారు. దీన్నే అదృష్టం అనొచ్చు, కొంతమంది అదృష్టం అంటారు, కొంతమంది బ్లెస్సింగ్స్ అంటారు, కొంతమంది లక్ అంటారు. ఏ పేరైనా సరే ఆనందం, అల్టిమేట్ ఆనందాన్ని వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు తీసుకోబోతున్నారు. జూలై నుంచి ఎస్పెషల్లీ ఇది స్టార్ట్ అవుతుంది. గడిచిన 5 సంవత్సరాలు అంటే ఒక 2025 పర్వాలేదు డెఫినెట్గా, అంటే కొంచెం మరీ బాగోకపోయినా ఇబ్బందిగా అయితే లేదు. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అలా ప్రశాంతంగా ఏదో ఉన్నంతలో. కానీ అంతకుముందు 5 సంవత్సరాలు మామూలుగా నలిగిపోలేదు. విధి ఆడే నాటకంలో కీలు బొమ్మలయ్యి పాపం ఎంత నలిగిపోయారంటే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు మామూలుగా నలిగిపోలేదు. ఇప్పుడు ఇంకా దీనికి శుభ పరంపర స్టార్ట్ అవుతుంది. కష్టం వెనక సుఖం, దుఃఖం వెనక ఆనందం, ఇవి లైఫ్ ప్రిన్సిపల్స్. ప్రకృతి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు అది చూస్తారు. కష్టం తర్వాత సుఖం ఏంటి అనేది ఇప్పుడు మీరు చూస్తారు. శుభ పరంపర స్టార్ట్ అవ్వబోతుంది. దేవతల యొక్క ఆశీర్వాదం మీ మీద చాలా బాగా ఉండబోతుంది. ఇది ఏంటి అనేది తినబోతు రుచులు ఎలా మీరే చూస్తారు. చాలా మంచి ఫలితాల్ని వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అందుకోబోతున్నారు. ప్రశాంతత బాగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం. జూలై నుంచి ఎస్పెషల్లీ జూలై వరకు కొంచెం సోసోగా ఉన్నా, అంటే మరీ సోసోగా ఉండదు. దానికి మీకు శుభగంటికలు ఆరంభమయ్యాయని డెఫినెట్గా మీకే తెలుస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మీరు చూస్తూ ఉన్నారు. కానీ మధ్యలో కొంచెం సోసోగా అనిపించిన జూలై నుంచి ఎందుకు వేసుకోకూడదు? జూలై నుంచి మంచి సమయం ప్రారంభమవుతోంది. ఇది మీ జన్మ జాతకము సపోర్ట్ చేసినా చేయకపోయినా మీరు ఈ శుభ పరంపర చూసే తీరుతారు. ఇది గోచారంలో గ్రహ దేవతలు మీకు కలిగిస్తున్న ఆనందము. మీకేంటంటే మీరు దేని వల్ల బాధపడ్డారో, దేని వల్ల భంగపడ్డారు. సపోజ్ మీరు ఉద్యోగస్తులు అనుకోండి, మీరెంత శ్రమ పడుతున్నా శ్రమకి తగ్గ ఫలితం లేకుండా, మీరు పాలిటిక్స్ తోటి కావచ్చు లేదా మామూలుగా కూడా ఫలితం దక్కకుండా మీరు బాధపడ్డ వాళ్ళైతే ఇప్పుడు మీ శ్రమకి మించిన ఫలితాన్ని గోచారంలో గ్రహ దేవతలు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అలాగే మీరు వ్యాపారస్తులు అయితే ఏం చేసినా వ్యాపారంలో కలిసి రావట్లేదని మీరు గడిచిన సంవత్సరాల్లో బాధపడుతూ ఉంటే ఇప్పుడు అది మీకు బాగా కలిసి వస్తుంది. చాలా బాగా ఉంటుంది. ప్రశాంతంగా మీకు వ్యాపారం సాగుతుంది. సో సిచ్యువేషన్స్ రీచ్. సో అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి వృత్తి వ్యాపారాలకి అన్ని వేళలో ముడిపడి ఉండవు కదండి. రకరకాలుగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, మన చుట్టూ ఉన్న బంధువర్గంతో ఉన్న సమస్యలు కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి సమస్యలు. సంఘంలో ఉన్న వ్యక్తుల వల్ల కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో దేనివల్ల మీరు 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు అంటే 2025 మినహాయించి, నేను 2025 అంతా కూడా ఏమి ఇబ్బంది పడలేదు. ఓకే, బాగానే వెళ్తుంది. కష్టపడలేదు, సుఖపడలేదు అనుకోండి. ఒక బ్రేక్ ఈవెన్లో వెళ్ళింది ఆ సంవత్సరం కదా. ఇప్పుడు ఏంటంటే అంతకు ముందు 5 సంవత్సరాలు ఏ విషయంగా మీరు బాగా నలిగిపోయి ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి కంప్లీట్గా ఎరేజ్ చేసేస్తుంది. మీ జీవితంలో వాటి తాలూకు మచ్చలు కూడా లేకుండా భగవంతుడు మొత్తం కూడా చెరిపేస్తున్నాడు. ఇప్పుడు మనమంటే ఎరేజ్ చేస్తే ఒక వైట్ పేపర్ మీద పెన్సిల్తో రాసి లేదా పెన్తో రాసి, పెన్ ఎరేజర్ కావచ్చు, పెన్సిల్ ఎరేజర్తో ఎరేజ్ చేస్తే కొంచెం అన్న మరక ఉంటుంది. భగవంతుడు రబ్ చేస్తే మరక ఉండదు సరికదా. పేపర్ ఇంకా తెల్లగా అవుతున్నాయి, చేయి పెట్టాడు కాబట్టి. అంటే మీ జీవితం అంత చక్కగా బ్రైట్గా అవబోతుంది. తెలుపు అంటే ఏంటి?
ప్రకాశవంతంగా ఉంటుంది కదా తెలుపు అంటే. సో ఒక మనం చెప్తాం, మనకి పురాణాల్లో కవులు వర్ణిస్తూ ఉంటారు, చంద్రుడు పిండి వెన్నెలను కురిపించాడని చెప్పి. సో అలాగా చాలా బాగా ఉంటుంది. అంటే మొత్తం కూడా మీకు మళ్ళీ మీ లైఫ్ని రీరైడ్ చేయబోతూ ఉన్నారు, మళ్ళీ రాస్తున్నాడేమో అన్నట్లు మీకు పరిస్థితులన్నీ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట మీ లైఫ్లో. ఓ రకంగా పునర్జన్మ లాగా ఉంటుంది గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే మీరు 5 సంవత్సరాలు నానా పాటలు పడ్డారు, నానా ఆగచాట్లు పడ్డారు. మరి ఆ గోచారమే మీకు ఫలితాన్ని ఇవ్వాలి కదా, ఒక పునర్జన్మని ఇప్పుడు ఇస్తుంది. పునర్జన్మిస్తుందండి. నేను వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, లేదా గృహిణులకి, విద్యార్థిని ఇలా సపరేట్గా చెప్పక్కర్లేదు. అందరికీ కూడా ఎవరెవరి లెవెల్లో ఏ విషయాల్లో అయితే కష్టపడ్డారో, సపోజ్ మీకు వైవాహిక జీవితంలో మీరు ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు వాటి నుంచి బ్లెస్సింగ్స్ మీరు చూస్తారు. సో ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడ్డారో వాటిల నుంచి మీకు అనుకూలతల్ని గోచారంలో ఉన్న గ్రహ దేవతలు కలగజేస్తూ ఉన్నాయి. సింపుల్. అండ్ చాలా మంచి శుభం పరంపర స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలు చేస్తారు, లేదా మీరు పార్టీ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఉద్యోగంలో వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది, లేదా మన పిల్లలు ఒక ర్యాంకు తెచ్చుకున్నారంటే జనరల్గా పార్టీ అడుగుతారు కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు. అలా మిమ్మల్ని పార్టీ అడిగే వాళ్ళు ఎక్కువ అవుతారు. అంటే పార్టీ అవుట్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు మనం శుభకార్యం చేస్తాం, ఇల్లు కొనుక్కున్నాం, అది కూడా ఒక పార్టీనే, మనం శుభకార్యం అని అంటాం. సో ఇది వేరు. వృత్తిపరంగా లేదా ఇంకొక రకంగా సక్సెస్ తోటి పార్టీ చేసుకునేది, ఇలాంటి మూమెంట్స్ మీకు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టింది. శుభకార్యాలకి అనువుగా ఉంది, ఇది అనువుగా ఉంది, రెండు ఉన్నాయి. మీ జన్మజాతకం ఇప్పుడు దేన్ని రికమెండ్ చేస్తే దాంట్లో ఎక్కువగా, సపోజ్ మీకు సక్సెస్ని రికమెండ్ చేస్తుంది అనుకోండి, సక్సెస్ అయ్యి మీ చుట్టూ ఉన్న వాళ్ళు పార్టీ ఏది అని అడుగుతారు, పార్టీ ఇస్తారు. సో అలాగా మీకు ఒకవేళ లేదు ఇల్లు కొనుక్కున్నారు, పెళ్లి కుదిరింది, వీటికి శుభకార్యం, అది ఎవరు పార్టీ అడగరు, మనమే వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి అయ్యా బాబు రండి, అయ్యలారా అమ్మలారా రండి, మా విందుని స్వీకరించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి వెళ్ళండి అని మనమే పిలుస్తాము. సో అక్కడ పార్టీ వేరు, డిమాండింగ్ పార్టీ ఉంటుంది, ఇక్కడ మనం వెళ్ళి రిక్వెస్టింగ్ పార్టీ అంటాం. రెండిట్లో దేనికైనా సరే అవకాశం ఉంది. మీ జన్మజాతకం దేన్ని ప్రపోజ్ చేస్తే దాంట్లో ఎక్కువగా మీకు వెళ్తాయి. దేవతల ఆశీస్సులు పరిపూర్తిగా ఉన్నాయి మీకు ఈ సంవత్సరము. జూలై నుంచి ఇది మీరు బాగా చూస్తారు. అయితే మీకేంటంటే స్పిరిచువల్గా కూడా బాగా ఇంక్లైన్ అవుతారు మీరు, ఎస్పెషల్లీ డిసెంబర్ తర్వాత నుంచి స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవుతారు. మీరు లౌకికంగా ఉంటున్నా అటాచ్డ్ బట్ డిటాచ్డ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతారు. అన్నీ మీ పనులు, అంటే అలాగని మీరు ఏ పనులు చేయరు, ఏదో ఖాళీగా కూర్చుంటారని కాదు, మీ బాధ్యతలన్నీ మీరు నిర్వర్తిస్తూనే ఉంటారు. బట్ మీకు జలతత్వ రాశి కదా మీది, జలతత్వ రాశి గోచారంలో బలోపేతం కాబోతుంది డిసెంబర్ నుంచి. ఈ బలోపేతం కాబోతూ ఉండడం వల్ల మీకు తెలియకుండానే ఐసోలేషన్లో అయితే వెళ్ళరు, అందరితో ఉంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఉంటారు, అన్నీ వింటారు, మీరు చేయాల్సిన మీ బాధ్యత మీరు చేస్తారు. కానీ ఏది కూడా గీతలో గీతాచార్యులు వారు చెప్పినట్టు, కృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఒక అంటీమోట్ అన్నట్లు, కర్మను చేయడం వరకే, ఆచరించడం వరకే మన బాధ్యత అన్నట్లు చేస్తారు. ఫలితాలు మీరు ఆశించకపోయినా మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల కూడా మీరు ఎక్కువగా ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. సో ఎప్పుడైతే వితౌట్ ఎక్స్పెక్టేషన్ మనం పనులు చేయడం మొదలు పెడతామో అక్కడి నుంచి మన లైఫ్ మారుతుంది. ఇది డెఫినెట్గా నేను ప్రత్యేకించి అనుభవించిన చాలా మంది విషయాల్లో నేను చూశాను. ఫలితాన్ని ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేసి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటామో అప్పుడు డెస్టినీ కొంచెం టెస్ట్ చేస్తాను. అంటే జన్మజాతకం బాగుంది, గోచారం బాగుంటే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ పీరియడ్ వరకు వస్తుంది, తర్వాత అయినా టెస్టింగ్కి లోన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా పనులు అవ్వట్లేదంటే ఎన్హాన్స్ యువర్ కేతు ఇన్ యువర్ చార్ట్. అంతే, మన జన్మజాతకంలో ఉన్న కేతువును బలపరచుకోవాలి. కేతువును బలపరచుకోవడం అంటే సాక్రిఫైస్. ఇప్పుడు ఈ పని అవ్వలేదా, పోనీ నేను ఈ ఆలోచన సాక్రిఫైస్ చేస్తున్నాను, ఇంకొకసారి అయినప్పుడే అవుతుంది, అయినా అవ్వకపోయినా పర్లేదు, నా పని నేను చేసుకుంటే వెళ్తాను. సో ఇలాగా త్యాగాన్ని సూచిస్తాడు కేతు భగవానుడు. సో ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక విషయాన్ని బాగా పోరాడుతుంటే పోరాటం ఆపేసేసి మనం అంటే దాని గురించి ఫైట్ చేయకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా రిజల్ట్స్ ఎప్పుడూ ఉంటాయి. మన గీతలో పరమాచార్యులు గీతాచార్యుల వారు కూడా అదే కదా చెప్పింది, కృష్ణ భగవానుడు కూడా అదే కదా చెప్పింది. అంటే కర్మల్ని ఆచరించండి, ఫలితాన్ని నాకు వదిలేయండి. సో అలా మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు
కర్మ మీకు రావాల్సిన ఫలితాలు కృష్ణ పరమాత్ముడే అందిస్తాడు. అదే భావంలో ఉండండి, ఆయన ఇస్తాడు డెఫినెట్ గా. అదే కర్మత్యాగం అంటారు. అంటే మనం పనులు చేయడమే, కానీ దాని నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు, బట్ మనకు వస్తాయి. ఇది ఇక్కడ ఉన్న పాయింట్ అన్నమాట, కీ పాయింట్. ఇది పట్టుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా అనుకూలమైన సమయము. మీరు కనుక సోషల్ మీడియాలో ఉంటే మంచి లైమ్ లైట్లోకి వెళ్ళే సమయం. పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే మీ పబ్లిక్ డయాస్ పెరుగుతుంది, వైడ్గా చాలా బాగా గ్రో అవుతారు మీరు. అలాగే మీరు అందరూ పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఉండాలని ఉండదు. మీరున్న ఏ వాటిల్లో అయితే ఉన్నారో వాటిల్లో బాగా మీకు ఉంటుంది. కమ్యూనికేషన్ వైజ్ చాలా బాగా ఉంటుంది. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉన్న, సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో ఉన్న మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే మీరు కనుక ఏదైనా ఒక రీసెర్చ్ చేయాలని అనుకుంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద, ఇది చాలా ది బెస్ట్ పీరియడ్. మీకు ఒక హాబీ అంటే, హాబీ ఏంటంటే, హాబీ అనేవి రకరకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు మన హాబీ మనకి డబ్బులు కూడా తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. దాన్నే మనం ఇండైరెక్ట్ గా ఫ్రీలాన్స్ వర్క్స్ అని కూడా అనొచ్చు. ఒక హాబీగా చేస్తారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఇలా అనుకోకుండా ఒక చిన్న సరదాగా ఒక పని మొదలు పెడతారు. ఓకే, ఒక హాబీలా చేస్తూ వెళ్తారు. ఆ తర్వాత అదే వాళ్ళకి జీవనాధారం అంటే అంత స్టేజ్కి అది వెళ్ళిపోతారు. వాళ్ళు అంత మంచి లైన్లో ఎట్లోకి వెళ్తారు. అలాంటివి ఏదైనా జరగడానికి ఆస్కారం ఇప్పుడు చక్కగా ఉంది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాలన్నీ చక్కగా ఉన్నాయి. ఒక టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో కానీ మీ పిల్లల జీవితంలో కానీ చూస్తారు. ఒకవేళ మీరు సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే, ఎదురు చూస్తుంటే సంతానం కలుగుతుంది. సంతానం కలగడమే మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. అందరూ సంతానం కోసం ఎదురు చూడాలని ఉండదు. సంతానవతులు ఉంటారు, సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మీకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అవివాహితులకైతే వివాహం అవుతుంది, అదే మీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇలాగా మన జీవితంలో జరిగే మలుపులు రకరకాలుగా ఉంటాయి. అవి ఇప్పుడు మీరు చూస్తారు. అట్లీస్ట్ 3 టర్నింగ్ పాయింట్స్ చూస్తారు. కొన్ని చేంజెస్ మీరు చూస్తారు, 3 చేంజెస్ మీరు చూస్తారు. ఈ చేంజ్ నేను ఎక్స్పెక్ట్ కానీ ఆనందంగానే ఉంటుంది. ఆ చేంజ్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ చేంజ్ని, ఈ చేంజ్ అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదే, ఇది నా డైరీలో నేనే లేదే, ఈ విషయం ఎలా అయిందబ్బా అని అనుకుంటారు మీరు. సో అలాంటి మంచి ఫలితాలని వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ చూడబోతున్నారు. రెడీగా ఉండండి, గెట్ రెడీ. ఇప్పుడు మీకు ప్రకృతి వడ్డిస్తూ ఉంది, మొత్తం కూడా విందు భోజనం వడ్డిస్తుంది. అన్ని రుచులు మీకు కలిపి చూపిస్తున్నంటే, మళ్ళీ దుఃఖం అనే రుచి అయితే లేదు. డెఫినెట్ గా కష్టం, దుఃఖం అనే రుచి లేకుండా మిగతా అవన్నీ చూపిస్తుంది. మీ మంచి విందు భోజనాన్ని మీకు పెడుతుంది. అన్ని రుచిని చూడటానికి సిద్ధంగా ఉండండి. కంగ్రాచులేషన్స్ మీ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ పరాభవ నామ సంవత్సరాల్లో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చస్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై. కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు, ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం, వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము, లేదా
శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణం మమ. శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణం మమ. శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.